ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమిళనాడు మోడల్ను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహార పథకం అమలు కానుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో సుమారు 25,000 ప్రభుత్వ పాఠశాలలో 17.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అల్పాహారం అందించడానికి సంవత్సరానికి సుమారు 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో కేవలం ఆహార ఖర్చు 360 కోట్లు, వంట సామాగ్రి, గ్యాస్ పొయ్యిలు, నిర్వహణ తదితర ఖర్చులు కలిపి మొత్తంగా 400 కోట్ల రూపాయల వరకు చేరుతాయి. బ్రేక్ఫాస్ట్ మెనూలో వారంలో 3 రోజులు అన్నంతో పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడి వంటకాలు, మిగతా 2 రోజులు ఉప్మా, రవ్వ కిచిడి వంటి అల్పాహార పదార్థాలు ఉండనున్నాయి. ఒక్కో విద్యార్థికి రోజుకు సగటున 10 రూపాయలు ఖర్చు పెడుతుందని అధికారులు లెక్కించారు. రోజుకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు అల్పాహారం పొందుతారని పరిగణనలో రోజువారీ వ్యయం 101.6 కోట్లు అవుతుందని అంచనా. దేశ రక్షణ రంగంలో పనిచేయాలని చిన్నప్పటి నుంచే కలలుగని విద్యార్థులకు ఇదో గొప్ప సువర్ణ అవకాశం. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్యా వ్యవస్థ నుంచి సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఈ ఏడాది ముందుగానే వచ్చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో 6-9 తరగతుల ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఎన్టీఏ దరఖాస్తులను కోరుతోంది. ఈసారి అక్టోబర్ 2వ వారంలోనే విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు అక్టోబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కూళ్లన్నీ సిబిఎస్ఈ అనుబంధ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర శిక్షణ అకాడమీలకు ఇక్కడ క్యాడెట్స్ ను సిద్ధం చేస్తారు. ఓఎంఆర్ షీట్ విధానంలోని పరీక్ష ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఉంటాయి. 6వ తరగతి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. బాలికలకు సైతం ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయసు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే 9వ తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. 8వ తరగతి పాస్ అయి ఉండాలి. దరఖాస్తు రుసుం చెల్లింపుకు తుది గడువు అక్టోబర్ 31 రాత్రి 11:50 నిమిషాల వరకు ఉంది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష జనవరి నెలలో నిర్వహిస్తారు. ఖచ్చితమైన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేస్తారు. పరీక్ష జరిగిన 4 నుంచి 6 వారాల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదనపు లోడ్ను 50% రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తొలుత మార్చి 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులకు ఏపీ ఎస్డీపీసీఎల్ ఆహ్వానించింది. వీలంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో రెండో దఫా డిసెంబర్ 30 వరకు గడువు పొడిగించింది. వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటే అదనపు ఛార్జీల బెడద ఉండదని, డెవలప్మెంట్ ఛార్జీలో 50% రాయితీ ఇస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించిందని విద్యుత్ అధికారులు తెలిపారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు డివిజన్ల పరిధిలోని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దాంతో లోడు క్రమబద్ధీకరించకుండా వాడుకుంటున్న వినియోగదారులను గుర్తించి అధికారులు జరిమానా విధిస్తున్నారు. చాలా మందికి ఇంటి విద్యుత్ కనెక్షన్ లోడ్ ఎంతో తెలియదు. దరఖాస్తు సమయంలో నమోదు చేసిన లోడ్ కంటే ఏసీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో అదనపు వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతోంది. ఫలితంగా లో వోల్టేజ్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇవి గుడ్ న్యూస్ అప్డేట్స్. ఇప్పటివరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.